నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి కొన్ని భయంకర నిజాలు బయటకు వచ్చాయి. విచారణ సమయంలో ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నమాట. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఓ విద్యావంతుల ముఠా ఏదైతుందో దేశంలోని పలు నగరాల్లో వరుస పేలుళ్లకు భారీ కుట్ర పడినట్లు తెలుస్తుంది. ఈ కుట్రకు సంబంధించి 2023లోనే బీజం పడిందట. ఒక ఉగ్రవాది చెప్తున్నాడు, 2023 నుంచి మేము ప్లాన్ చేసుకున్నామని చెప్తున్నాడు. ఇది విచారణలో చెప్పాడు. ఒక ప్రముఖ టీవీ వార్తాపత్రికల కథనంలో ముఖ్యంగా ఇది పేర్కొంది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఉమర్ మహమ్మద్ ఆ సహచరుడైన డాక్టర్ ముజమిల్ షకీల్ అనే వ్యక్తి 2 ఏళ్లుగా పేలుల కోసం సన్నాహకాలు మేము చేస్తున్నాం. దర్యాప్తుకు సంబంధించి అధికారులు అయితే దీన్ని బయటపెట్టించారనమాట. ఈ సమయంలో బాంబుల తయారీకి సంబంధించి అవసరమైన పేలుడు పదార్థాలు, రిమోట్లు కానీ ఇతర సామాగ్రిని కానీ సేకరించినట్లు తెలిపారు. అయితే హర్యానాలోని గురుగ్రామ్ ఏదైతుందో ఆ గురుగ్రామ్ ప్రాంతాల్లో నుంచి దాదాపుగా 3 లక్షలతో 26 క్వింటాల ఎన్పికే ఎరువు ఏదైతుందో దాన్ని కొనుగోలు చేశారంట. వాళ్ళు ఎందుకు కొనుగోలు చేశారంటే ఇదంతా కూడా పేలుడు పదార్థాల్లో వాడాలి అనేది. దీంతో పాటుగా యూరియా, అమోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలు ఏవైతున్నాయి వాటన్నింటినీ కూడా సేకరించే బాధ్యత ఎవరికి అప్పగించారు? ఇక్కడ షకీల్కి అప్పగించారంట. అయితే వాటిని బాంబులుగా మార్చే పనిని ఉమర్ మహమ్మద్ చూసుకున్నట్లు కూడా సమాచారం అందించారు. రైట్. ముఖ్యంగా ఈ కుట్రకు సంబంధించి నిందితులే సొంతగా నిధులు సమకూర్చుకున్నారంట. వీళ్ళంతా కూడా ఎవరైతే డాక్టర్ల ముఠా ఉందో వీళ్ళతో పాటు మరికొంతమంది స్లీపర్ సెల్స్గా మరికొంతమంది పనిచేశారంట. వీళ్ళంతా కూడా నిధులు వీళ్ళందరికీ వీళ్ళే సమకూర్చుకున్నారు. ఇది చాలా గమనార్హం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ముఠా సభ్యులు మొత్తం 26 లక్షల రూపాయల నగదు ఏదైతే ఉందో దాన్ని పోగు చేశారు. ఉమర్ మహమ్మద్ 2 లక్షలు ఇవ్వగా ఇక్కడ డాక్టర్ షకీల్ 5 లక్షలు, అలాగే డాక్టర్ ఆదిల్ రాథర్ 8 లక్షలు, అలాగే డాక్టర్ ముజఫర్ రాథర్ 6 లక్షలు. దీంతో పాటు లక్నోకి చెందిన డాక్టర్ షాహీన్ సయీద్ అంటే కీలక సూత్రధారి ఈవిడ ఒక లేడీ డాక్టర్ అయి ఉన్నారు, 5 లక్షలు సమకూర్చిందంటే ఏమి కూడా. అయితే పేలుడు ఘటనలో ఉమర్ మహమ్మద్ మరణించాడు. ఈ ఉమర్ మహమ్మద్కి సంబంధించిన గర్ల్ ఫ్రెండే షాహీన్ సయీదా ఇప్పుడు ప్రధాన సూత్రధారి అనమాట. అయితే మిగిలిన నిందితులు ప్రస్తుతానికైతే దర్యాప్తు సంస్థకు సంబంధించి వాళ్ళ యొక్క అదుపులో ఉన్నారని తెలిసేసి మనకు తెలుస్తుంది. సో ముఖ్యంగా అయితే ఢిల్లీ పేలుడు ఘటనలో దాదాపుగా 10 మంది చనిపోయారు, 40 మందికి పైగా గాయాల పాలయ్యారు. దీంతో పాటుగా అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ధ్వంసమైపోయాయి. అక్కడ శరీర భాగాలు చనిపోయిన వాళ్ళు చిత్రమైపోయాయి, ముక్కలు ముక్కలు అయిపోయాయి అనమాట. సో ఇది ఒక్కసారిగా మనం ఆ ఘటన తలుచుకుంటే స్టిల్ ఈ రోజుకి కూడా ఒళ్ళు గగురు పడుతుంది, ఒళ్ళు జలతరిస్తుంది. అంత దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఇప్పుడు కస్టడీలో ఉన్న ఉగ్రవాది చెప్పిన కొన్ని నిజాలు ఏంటంటే గత 2 ఏళ్లుగా మేము బ్లాస్టులు ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు అతను. భారత్లో ఉన్న ప్రధాన నగరాలే వాళ్ళొక టార్గెట్. దీంతో పాటుగా అసలు వీళ్ళ టార్గెట్ ఏంటి? 20 చోట్ల దేశవ్యాప్తంగా బ్లాస్టులు ప్లాన్ చేశారు. ఓకే, ఇదంతా ఓకే. ఎందుకు అంటే డిసెంబర్ 6 వాళ్ళ టార్గెట్. డిసెంబర్ 6 ఏంటి? బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు. ఎవరు కూల్చారంటే కరసేవకులు కూల్చారు. ఎందుకంటే అది రామ జన్మభూమిలో మసీదు కట్టారు అని చెప్పేసి కరసేవకులు 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేశారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవడమే జైషే మహమ్మద్ ఏదైతుందో ఉగ్రవాద సంస్థ యొక్క ముఖ్యమైన లక్ష్యం, వాళ్ళ టార్గెట్ ఇదే. అయితే మొదటగా అరెస్ట్ చేసింది మాత్రం ఉత్తరప్రదేశ్లో. అంటే ఇక్కడ ఈ బ్లాస్ట్ జరిగింది అనేది మనకి ఇప్పుడు తెలుసు. కానీ దీనికి ముందు అక్టోబర్లో ఏం జరిగింది అంటే మొదటగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అది ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో షారాన్పూర్ నగరం ఏదైతుందో అందులో అనమాట. జమ్మూ కాశ్మీర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒక వ్యక్తి పోస్టర్లు అంటిస్తున్నాడు. అతడే డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్. ఆ వ్యక్తిని అనమాట. ఈ వ్యక్తిని గమనించి, పోస్టర్ అంటిస్తున్న వ్యక్తిని గమనించి ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేశారు. ఆ పోస్టర్లో ఏముందంటే మీరంతా బాగానే ఉన్నారు. ఇది ఉర్దూలో ఉన్నదనమాట, మీకు అర్థం అవ్వాలని ఇట్లా చెప్తున్నాను. మీరంతా బాగానే ఉన్నారు, రైట్, మేము చెప్పినట్లు నడుచుకుంటారని కూడా అనుకుంటున్నాను నేను. చాలా కాలం నుంచి మీరు పాపాలు చేస్తూనే ఉన్నారు, వాటన్నిటినీ వదిలేయాలి, వెంటనే వదిలేయాలి, లేదంటే షరియా చట్టాలకు ఇది వ్యతిరేకంగా ఉంది. సో చాలా తీవ్రమైన పరిణామాలు అంటే సివియర్గా యాక్షన్ తీసుకుంటాం, మేము సివియర్గా యాక్షన్ తీసుకోబోతున్నాం ఇట్లా చెప్తున్నాడు అనమాట. అసలు పోలీసులు పోస్టర్ అంటించిన వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు? అది అక్టోబర్ 27న ఆ పోస్టర్లో ఈ మ్యాటర్ అంతా ఉందన్నమాట. అతని దగ్గర అసాల్ట్ రైఫిల్, ఇంకా ముఖ్యంగా ఏంటంటే అసాల్ట్ రైఫిల్ ఎక్కడ ఉందంటే కాలేజ్ లోపల ఉందన్నమాట, ఆ యూనివర్సిటీ లోపల ఉంది, ఆ లాకర్లో ఉంది. మరి లోపలికి ఎట్లా తీసుకెళ్ళాడు? ఇది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు, హర్యానా పోలీసులు జాయింట్గా ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారనమాట. వాళ్ళ విచారణలో కొన్ని భయంకరమైన నిజాలు ఏంటంటే ఇందులో ముజమిల్ షకీల్ అనే వ్యక్తి అలాగే అహ్మద్తో వాళ్ళిద్దరు కూడా లింక్ అనేది తెలిసింది. అంటే ఒక అతనేమో యూనివర్సిటీలో, ఇంకొక అతనేమో పోస్టర్లు అంటించే వ్యక్తి. బట్ వాళ్ళకి ఎక్కడ కనెక్షన్ అంటే అల్ఫహలా యూనివర్సిటీలో వీళ్ళిద్దరు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. డాక్టర్ షకీల్ క్యాంపస్లో ఉంటూనే బయట ఒక 2 ఇళ్ళు అద్దెకు తీసుకున్నాడట. అయితే ఈ 2 ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు, రైడ్ చేశారు. రైడ్ చేసినప్పుడు ఇందులో ఏం దొరికిందంటే
ఒక 12 సూట్ కేసులు దొరికినాయి. ఫుల్లీ ప్యాక్డ్ సూట్ కేసులు అనమాట. అందులో అమోనియం నైట్రేట్ గానీ, తర్వాత డివైసెస్ పేల్చడానికి ఎలక్ట్రానిక్ డివైసెస్ గానీ, లేదంటే రిమోట్ కంట్రోల్ టైమ్ బాంబ్స్ లాంటివి ఇలాంటివన్నీ దొరికినాయంట. వీటితో పాటుగా 2900 కేజీల పేలుడు పదార్థాలు ఏవైతున్నాయో అవన్నీ దొరికాయి. వీటితో పాటు వెపన్స్ కూడా దొరికాయి. దొరికారని తెలుసుకున్న ఉమరుల్ నబీ ఎవరైతున్నారో, అంటే ఢిల్లీ బ్లాస్ట్‌లో ప్లాన్ చేసిన వ్యక్తి అతను. నవంబర్ 10న బ్లాస్ట్‌కి ప్లాన్ చేశాడు. వీడికి ఫండ్ ఇచ్చింది ఎవరు? ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అంటే ఇక్కడ ఒక పిన్ పాయింట్ దొరికింది మనకి. ఎవరైతే ఈ బ్లాస్ట్‌లో ప్రధాన కీలక పాత్ర పోషించారో కిలాడి లేడీ షాహీన్ సైద్, ఈమె ఈ బ్లాస్ట్‌లన్నిటికీ ప్లాన్ చేశారు. ఢిల్లీలో ఆత్మాహుతి దాడి చేయడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ వ్యక్తే. ఈమె ఎవరంటే ఢిల్లీ బ్లాస్ట్‌లో ఆత్మాహుతి దాడిలో చనిపోయిన ఉమరుల్ నబీ గర్ల్ ఫ్రెండ్. అలాగే జైషే మహమ్మద్ ఎవరైతే ఈ షాహీన్ సైదా అనే ఫీమేల్ ఉన్నారో ఆమె జైషే మహమ్మద్‌లో భాగమైన ఇక్కడ జముతుల్ మోమినాత్ అనే ఉమెన్స్ వింగ్ ఒకటి ఉందన్నమాట. ఈ ఉమెన్స్ వింగ్ దీంట్లో ముఖ్యంగా అసలు ఈ ఉమెన్స్ వింగ్ ముఖ్యమైన లక్ష్యం ఏంటి? ఇస్లామిక్ లెర్నింగ్, అరబ్ నేర్పించడం, మహిళలు అంటే ఇక్కడ ఎడ్యుకేట్ చేయడం, మహిళలను ఎడ్యుకేట్ చేయడం అనే దాని మీద ఈ యొక్క సంస్థను స్థాపించారు. ఈ సంస్థలో ఆమె ఇండియాలో హెడ్ అనుకోవచ్చు, ఈ షాహీన్ సైదా అనే ఆమెను. అంటే ఇక్కడ ఇస్లామిక్ మీద వీళ్ళంతా కూడా ఇస్లామిక్ని అడ్డు పెట్టుకొని ప్రజలను ఎడ్యుకేట్ చేయాలనే దాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళంతా రాడికలైజేషన్ని పెంపొందిస్తున్నారు. డాక్టర్ షాహీన్ సైదా ఎవరైతే ఉన్నారో ఆమె రాడికలైజేషన్ చేయడం, ఉమెన్ వింగ్ని చాలా బలంగా తయారు చేయాలి, ఇండియాలో కూడా నాయకులను తయారు చేయాలి అని చెప్పేసి బలంగా కంకణం కట్టుకున్న వ్యక్తిమే. అయితే ఇండియా మొత్తానికి ఇండియాలో ఒక వింగ్కి ఆమె కమాండర్ అనుకోవచ్చు. వీళ్ళ మత ప్రచార మీటింగులు పెట్టి ఈ కారణంతోనే వాళ్ళందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి ఉగ్రవాదులుగా తయారు చేయడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ రూపకర్త ఎవరో తెలుసా? ఇది వింటే మీరు షాక్ అవుతారు. పహల్గామ్ దాడిలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఎవరైతే మెయిన్ టెర్రరిస్ట్ ఉన్నాడో యూసఫ్ హజర్, ఈ యూసఫ్ హజర్ భార్య పహల్గామ్ దాడి తర్వాత ఇప్పుడు మనం అనుకున్న ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో, జైషే మహమ్మద్కి అనుసంధానంగా ఉన్న ఉగ్రవాద సంస్థ ఉందో ఆ సంస్థను స్థాపించిన వ్యక్తి. ఉమెన్స్ని రాడికలైజ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈమె జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ హెడ్ ఉన్నాడు కదా, మసూద్ అజర్ చెల్లి అనమాట, సాదియా అజర్ ఏం పేరు. ఈ వింగ్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఈమె. అయితే ఈ వింగ్ బ్రిగేడ్ కూడా ప్రస్తుతానికి ఈమె అనమాట. ఈమె చెల్లి సమైరా హజార్ అనే వ్యక్తి ప్రస్తుతం ఆన్లైన్లో రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. ఎందుకో తెలుసా? రాడికలైజ్ చేయడం కోసం మాత్రమే. రైట్, వీళ్ళంతా జైషే మహమ్మద్ నుంచి వచ్చిన వాళ్ళే. జైషే మహమ్మద్లో ఇప్పుడు మన రాజకీయ పార్టీలో ఉమెన్స్ వింగ్ ఎలా ఉంటుంది, అలాంటి ఉమెన్స్ వింగ్ ఒకటి స్టార్ట్ చేశారు పహల్గామ్ దాడి తర్వాత. ఇంతవరకు ఉగ్రవాదులు, మహిళా ఉగ్రవాదులు మనం చూడలేదు. మహిళలు ఉగ్రవాదులుగా మార్చడం కూడా మనం చూడలేదు. బట్ ఇది పాకిస్తాన్లోనే కాదు, హైదరాబాద్లో కూడా ఈ సంస్థ ఉంది. ఇండియాలో ఉన్న చాలా చాలా పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా ఈ సంస్థ ఉంది. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపుగా అక్కడ టెర్రరిస్టులు తయారు చేయడమే. దీంతో పాటుగా ఇప్పుడు ఎవరైతే అల్ఫహల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉన్నారో వీళ్ళిద్దరి కింద 40 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు స్లీపర్ సెల్స్గా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు భారతదేశంలో ఉన్న ముఖ్యమైన నగరాల్లో ఆ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లుగా కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు మనకి సమాచారం అందిస్తున్నాయి. సో ముఖ్యంగా అసలు బాంబ్ బ్లాస్ట్కి కారణం కేవలం ఆ రోజు ఎర్రకోట దగ్గర కేవలం ఒక 10 మందినో 20 మందినో చంపేయడం కాదు వాళ్ళ ప్లాన్. దేశవ్యాప్తంగా బ్లాస్టులు చేయాలి. జైషే మహమ్మద్ ఏదైతే ఉందో, జైషే మహమ్మద్ ఉందో ముఖ్యమైన వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం, లక్ష్యం ఏంటంటే డిసెంబర్ 6 టార్గెట్ దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక చోట్ల బాంబ్ బ్లాస్టులు చేయాలి. ఓవరాల్గా ఇది వీళ్ళ యొక్క టార్గెట్. దీనిపైన ముఖ్యంగా ఇప్పటికే మనకి దేశ పోలీసులు కానీ, ఎన్ఎస్జీ వాళ్ళు కానీ, ఎన్ఐఏ అధికారులు కానీ ఏం చెప్తున్నారు, ఎక్కడైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా, ఏదైనా వస్తువు కనిపించినా సరే డెఫినెట్లీ 100కి డైల్ చేయమని చెప్తున్నారు. మనం చూస్తూ ఉంటాం, ఉరుకులు పరుగుల జీవితాల్లో ఉంటాం. మెట్రోపాలిటన్ సిటీస్లో బ్రతుకుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన పక్కనే ఉన్న అనుమానంగా తిరుగుతున్న టెర్రరిస్టులు ఉంటారు. సో అలాంటి వాళ్ళని గమనించండి. మీకు అనుమానం వస్తే ఇమీడియట్గా 100కి కాల్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.